ఒక అక్క నాస్తికురాలు అక్క అక్క ఉందయ్యా. ఆ అక్క ప్రపంచంలో అందరికీ వచ్చి ఆలోచిస్తుంది, మామూలుగా ఆలోచించదు. కాకపోతే ఒక హిందువులు ఏమైనా ఇబ్బంది కలిగిందంటే అసలు తగ్గు చూడదయ్యా. అది ఎందుకంటే మొన్నే ఆ అక్క వీడియోలు అందరూ చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేస్తున్నా, లైక్ చేసా, అన్నీ చేస్తుంటా. కాకపోతే కామెంట్ పెట్టం కానీ మామూలుగా అక్క ఉద్దేశం నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడైతే నాకు తల పిచ్చి పెట్టుకుని నాకు కొలచి చెందు అక్క, గుర్తుపెట్టుకోండి, కొలచి చెందు అక్క. ఎందుకు చెప్తున్నానంటే 12 సంవత్సరాలు ఆడపిల్ల ఇంత కూడా రిస్క్ తీసుకోండి కదా, కనీసం జర్నలిస్టే కదా, ఆ బిడ్డ గురించి చెప్పాలి కదా, చెప్పాలి. 12 సంవత్సరాల ఆడపిల్లని రేప్ చేసి ఇంటి పైన దోసేస్తే ఆ ఒక్క వీడియో కూడా తీయకుండా ఎవరెవరో గురించి తీస్తుంది. పవన్ కళ్యాణ్ గురించి తీస్తుంది, మోడీ గురించి చెప్పద్ది, మిగతా వాళ్ళందరి గురించి చెప్పద్ది, రాజు హోటల్ గురించి చెప్పద్ది, దాంట్లో ఎవరు కాపాడారని చెప్పింది, కనీసం అన్నీ చెప్పింది కదా. కనీసం ఈ బిడ్డ గురించి ఒక్క మాట రాదా? ఏమక్క ఒక్క మాట చెప్పచ్చు కదక్క. ఆ పసిబిడ్డ గురించి, ఆ పసిబిడ్డ గురించి ఎందువల్ల జరిగిందని చెప్పచ్చు కదక్క. చెప్పవక్క. నువ్వు నాస్తికురాలు కదా, అందుకనే అక్క నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క. ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నానయ్యా, ఎందుకంటే బొద్దింకలు అంటే భలే ఇష్టమయ్యా అక్కకే. బొద్దింకలు రోజు కూర చేసుకుని తింటదయ్యా. బొద్దింకలు అంటే భలే ఇష్టమయ్యా అక్కకే. బొద్దింకలు మనమైతే ఎట్టు కొడతాం, అక్క అట్టు కొట్టదయ్యా, ఉప్పు కారం వేసుకొని తింటదయ్యా.